నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందచేత. బోయపాలెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా 2 లారీలు ఢీకొన్న ఘటనలో 4 వ్యక్తులు మృతి. సజీవ దహనమైన డ్రైవర్లు, క్లీనర్లు. తిమ్మాపురంలో ఎమ్మెల్యే, ఎంపీ పర్యటన, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం. వృద్ధులకు కళ్లద్దాల పంపిణీ. పాల్గొనే ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెన్షన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణం జరుగుతోందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన కితాబిచ్చారు. కేవలం పట్టణ పరిధిలోనే ప్రతి నెల 4,75,00,000 రూపాయలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా నెలకు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,40,00,000 నుంచి 1,50,00,000 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 65 లక్షల కుటుంబాలకు నేరుగా పెన్షన్లు అందుతున్నాయని పత్తిపాటి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హర్యానాలో 2,600, తెలంగాణలో 2,016 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, మిగతా రాష్ట్రాల్లో 1,000 రూపాయల లోపే పెన్షన్లు ఉన్నాయని గుర్తు చేశారు. పెన్షన్లు అందని వారు కూడా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రంలోని దాదాపు 80% కుటుంబాలు చంద్రబాబు నాయుడు అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారని వివరించారు. అలాగే పేదల ఆకలి తీర్చేందుకు నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ఒక పండుగ. ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. చిలకలూరుపేట పట్టణం వరకు తీసుకుంటే 4,75,00,000 ఓన్లీ చిలకలూరుపేట పట్టణం వరకు ప్రతి నెల 4,75,00,000 ఇంటింటికి తిరిగి పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఇది సంక్షేమ పండుగ అంటే, చంద్రబాబు గారి నాయకత్వం అంటే, పేదలకు ఒక పండుగ. ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా అని ఎదురు చూసేటువంటి రోజు. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చిన దగ్గర నుంచి రాక 3 నెలల ముందు నుంచి కూడా 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా పేదవాళ్లకు వరంగా చంద్రబాబు గారు ఇచ్చే పెన్షన్ చూసి మాకు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం, నేను మా ముస్తాక్ భాయ్ చైర్మన్. ఈ పెన్షన్ తోటే మా కుటుంబం మొత్తం గడుస్తుందండి, ఇంకే పనికి పోలేమని చెప్పారు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకి చాలా వరకు కార్డులు ఉందే మొత్తం 1,40,00,000 ఈ రాష్ట్రంలో 1,50,00,000 65 లక్షల కుటుంబాలకు పెన్షన్ వెళ్తుంది. పెన్షన్ బాని వాళ్ళకి తల్లికి వందనమో, అన్నదాత సుఖీభవో, బస్సు ఫ్రీయో, లేకపోతే గ్యాస్ 3 ఇవ్వటమో, ఈ విధంగా దాదాపు 1,00,00,000 కుటుంబాల పైన దాదాపు 80% బెనిఫిషరీస్ చంద్రబాబు గారి సంక్షేమంలో బెనిఫిషరీస్ ఉన్నారు. ఈరోజు ఏదో ఒక పథకం మొత్తానికి అందుతుంది, ప్రతి ఒక్కరికి అందుతుంది ఏదో ఒక పథకం. అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. దేశానికి సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న పథకాలు తప్ప మరొక కొత్త ఆలోచన వచ్చే అవకాశమే లేదు. అన్న క్యాంటీన్ 5 రూపాయలకు 3 క్యాంటీన్లు ఉన్నాయి పేటలో. ఎటు తిరిగినా కూడా 5 రూపాయలకు భోంచేయచ్చు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఒక టౌన్ ఉదాహరణ తీసుకుంటేనే 4,75,00,000 ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చినాక ఈ సంక్షేమం అనేటువంటిది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. దగ్గరలో కూడా లేవు.
దగ్గరలో హర్యానా ఉంది 2600, తెలంగాణ ఉంది 2016, మిగతా అన్ని రాష్ట్రాలు కూడా 1000 రూపాయల లోపు ఎక్కువ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్లకు ఒక వరం. చంద్రబాబు గారి నాయకత్వం. నమస్కారం. ముస్తాక్ అహ్మద్ గారు కార్పొరేషన్ చైర్మన్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్. ప్రతి నెల 1వ తేదీ పేదోళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణం. ప్రతి వీధిలో చూస్తే అందరు ఆనందంగా ఉత్సాహంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారితో నిన్న కాల్ చేసి, సార్ మీ దగ్గర పెన్షన్ ఇవ్వడానికి నేను వస్తున్నాను, విజయవాడలోనే ఉన్నాను, తప్పకుండా రండి అని చెప్తే ఈరోజు వచ్చాను. మనసున్న మహారాజు. ఇప్పుడే విన్నాను, నేను విని చెప్తున్నాను, ఏదో పొగడతలు చేయాలి కానీ. ఒక కాలనీలో ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశాము. అందరి పైన వచ్చి పడేశారు. మహిళలు అందరూ వచ్చేసారు, గుంపుగా వచ్చి ఓట్లు ఎవరికి వేశారు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం లేదు. అయితే కూడా ఒక పెద్ద మనసుతో మీరు ఓట్లు ఎవరికైనా వేయండి, నా బాధ్యత, నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, మీ కాలనీకి వాటర్ కానీ, రోడ్లు కానీ, పక్క రోడ్లు కానీ, ఇంకా ఏదైనా స్కూల్స్ కానీ లేకుంటే నేను పెట్టిస్తాను. మన కుటుంబం, మన పార్టీ, మన ప్రభుత్వము, నేను ఓట్లు వేశారా లేదా అని చూసి మనం సంక్షేమం చేయము, అభివృద్ధి చేయము. అందరికీ అభివృద్ధి కావాలి, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందజేయాలని మన లక్ష్యం అని చెప్పిన గొప్ప వ్యక్తి. నేను ఇప్పుడే విన్నాను, ఒక 10 minutes బిఫోర్. మన అధినేత నారా చంద్రబాబు గారు 2019 ఎలక్షన్లో అధికారంలో వస్తేనే మేము 3000 పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. కాపీ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇయ్యలేకపోయాడు. సంవత్సరానికి 250 ఏమిది మాట ఇచ్చాడు, నిలబడినాడు. వస్తేనే ఏకంగా 1000 రూపాయలు పెంచాడు. అదేవిధంగా హ్యాండిక్యాప్స్కి 6000 పెంచారు. బెడ్ రిటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 ఇచ్చారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఒకే లక్ష్యం, ఆదుకోవాలి. పేదరికం మన రాష్ట్రంలో ఉండకూడదు, పేదరికాన్ని తొలగించాలి, పేదరికం లేని రాష్ట్రం తయారు చేయాలని నారా చంద్రబాబు గారు, అదేవిధంగా తనయుడు నారా లోకేష్ బాబు గారు ఇదే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే, ముఖ్యంగా మన అన్న పత్తిపాటి పుల్లారావు గారు అదే అడుగుజాడల్లో వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకి అండగా ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న తిమ్మాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. తిమ్మాపురం గ్రామంలో కోటను ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గ్రామాలలో కోటను ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరుపేట నియోజకవర్గంలోని 57 గ్రామాలలో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామని, కోటను ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని తెలిపారు. తిమ్మాపురం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే పత్తిపాటికి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఘన స్వాగతం పలికారు. ఉన్నా సార్, నా సైడ్ కొద్దిగా జరిగితే
తెలియజేసుకుంటూ వాటర్ ప్లాంట్ స్థాపించుకోవడానికి మంచిగా స్థాపించుకోవడానికి ఖర్చుకోకుండా చేసుకోవడానికి నడిపించుకోవాలి కొద్దిగా మీరందరూ బాధ్యతలు తీసుకునే తప్పించి అందరూ భరిస్తుంది ఏదో వాటర్ పెట్టారు పెట్టకుండా 10 రోజులు 40 రోజులు ఆడుకున్న తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఖర్చు కూడా మనం కొద్దిగా ఏర్పాటు చేయకపోతే అది ఒక 5-6 నెలల తర్వాత మూలం పడుతుంది అలా కాకుండా ఎక్కువ రోజులు రావాలి ఒక 7 సంవత్సరాలు ఆలోచన నడవాలి అయితే మీరు కొద్దిగా మీరు కూడా ఆ మెయింటెనెన్స్ సంబంధించి కూడా చూసుకోవాలని తెలియజేస్తూ ఎందుకు వాటర్ గురించి మంచి గురించి చెప్తా ఉన్నామంటే వాటర్ ప్లాంట్ ఎందుకంటే ఇంకా మంచి చదువులు ఉన్నారు అక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు మీరు గమనిస్తే ఎక్కువ సార్లు వారి బయట పడకుండా ఇప్పుడు ఎంత 45 డిగ్రీలు ఉన్నా వారికి ఎప్పుడు అస్వస్తున్నారు ఎప్పుడు అలసిపోవాలి ఎంత చదువున్నా ఏమంటారు కానీ మంచి నీరు అనేది సరైన మంచి నీరు దొరకకపోతే మాత్రం అస్వస్థత పాల్గొంటారు అది మనం గమనించుకున్నాం అదే కదా మనమైనా కూడా దాంతోనే మీరు పొద్దున్న అందరూ ఏ కార్యక్రమం జరిగిన అందుకే ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది అందరూ కూడా మంచిగా వాడుకోవాలని చెప్పి ఎక్కువ రోజులు విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతూ సాధిస్తుంటాం అసలు వివరాలు వస్తాయి అందుకని ఇటువంటి మినరల్ వాటర్ తాగితే మీకు అనారోగ్యం పాల్గొనకుండా ఉండేటువంటి దానికి ఆరోగ్యవంతులుగా ఉండేదానికి ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది మంచి నీరు తిమ్మపురం అంటే రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది అన్ని ఏ రకమైన పనుల్లో తిమ్మాపురంలోనే ఉన్నారు అందరూ అందుకని తిమ్మాపురానికి ఏ రైతులు నడుపుతారంటే ఆ రోజు ఏ ఒక్క ఎకరం కూడా లిఫ్ట్ కూడా ఇచ్చాడు ఈనాడు మనం బొడ్డపాటి సంవత్సరాల గారు ఉండబట్టి మిగిలిపోయిన పనులన్నీ బొడ్డపాటి సంవత్సరాల గారు ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు దానికి కూడా రాంబాబు వచ్చాడు ఇప్పుడు నాగడ రాంబాబు కూడా సొంత డబ్బులతో చేస్తున్నాడు ఆ విధంగా ఈరోజు తిమ్మాపురం గ్రామానికి ఎవరు వచ్చినా మీ అదృష్టం ఎందుకంటే గ్రామం కోసం చేస్తున్నారు పేదవాళ్ళ కోసం చేస్తున్నారు దళితుల వాళ్ళ అభివృద్ధి చేయడం కోసం చేస్తున్నారు పదవి అభివృద్ధి చేయడం కోసం ఎవరు వచ్చినా మీ కోసం ఖర్చు పెడుతున్నారు అది గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్తారు అందరూ ఎవరి శక్తి మీద కూడా పనిచేస్తున్నారు చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓటు ప్రక్రియ కొనసాగుతోందని ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఒక్క ఓటు కూడా తీసివేయడానికి వీలేదని ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల రివిజన్ జరుగుతోందని జూలై 15 దాకా ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. అయితే దీంట్లో సర్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కోరేది ఏమిటి అంటే చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ చిలకలూరిపేటే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఏమిటి అంటే దీంట్లో కేవలం ఇదేదో పార్టీలకు సంబంధించిన అంశమే కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు పైన వారు ఓటు హక్కు ఉండాలి, వారు ఓటు హక్కుని పునరుద్ధరించుకోవాలి అంటే ఈ ప్రక్రియలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. బిఎల్ఏసు బిఎల్ఓసు అందరూ 8 గంటల నుంచి 10 గంటల దాకా రోజు కష్టపడి ప్రతి బూత్లో కూడా తిరుగుతూ ఉన్నారు. మీ వైపు నుంచి కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఒక్కరిని ప్రజలందరూ కోరుతాను, మీ వైపు కూడా ఒక అడుగు ముందుకు వేసి మీరు కూడా రండి ముందుకి వచ్చి ఇదిగోండి మా డేటా మా డీటెయిల్స్ అని చెప్పి ఆ బూత్లో కూర్చున్న బిఎల్ఓస్తో కొద్దిగా కూర్చొని సమన్వయం చేసుకుంటే తొందరగా పని అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద కార్యక్రమం. 9 రోజులు మాత్రమే టైం ఉంది, ఇప్పటికే 15 రోజులు టైం అయిపోయింది. ఇప్పటికీ మన చిలకలూరిపేటకి సంబంధించి దాదాపుగా 95% ఓటర్స్కి ఏదైతే ఈఎఫ్ కార్డ్స్ ఉన్నాయో ఎలక్షన్కి సంబంధించిన ఫామ్స్ ఉన్నాయో వాటన్నింటినీ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చేశారు. 95% డిస్ట్రిబ్యూషన్ మాత్రమే అయింది. డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అది కేవలం ఒక 20% పనే అయింది. దాని తర్వాత చాలా దాన్ని ఫిల్ చేయాలి ఫామ్స్ని. ఆ ఫామ్స్ ఫిల్ చేయాలి అంటే ఎక్కడ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వాటిని లింకప్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ ఫాదర్ ఎక్కడున్నారు, వాళ్ళ మదర్ ఎక్కడున్నారు లింకప్ చేయాలి. దాని తర్వాత ఫామ్స్ ఫిలప్ చేయాలి. ఫామ్స్ ఫిలప్ చేసిన తర్వాత దాన్ని డిజిటైజ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా పెద్ద కార్యక్రమం. ఇంకొక 15 రోజులు మాత్రమే ఉంది. దీంట్లో
అధికారులు కానీ బిఎల్ఏస్ కానీ వారు చేయగలిగింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల వైపు నుంచి కూడా కొద్దిగా ఒక అడుగు ముందుకు వేస్తేనే ఈ బృహత్తర కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి టైంకి అవే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు కూడా ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతూ 2002 తర్వాత మళ్ళీ 26లో వచ్చింది. కాబట్టి ఇది కరెక్షన్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఎక్కడ మనం అశ్రద్ధ వహించినా ఓటు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. బిఎల్ఏలు ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి మీ దగ్గర ఉంటే ఇంకెవరినైనా కూడా హెల్ప్ తీసుకొని పని చేయించండి. చేయించకపోతే ఇబ్బందులు జరుగుతుంది. పార్టీకి కానీ ఓటర్గా నమోదు కాకపోతే ఓటర్కి కానీ మీ వాటిలోనే మిమ్మల్ని అడుగుతారు, మా ఓటు ఎందుకు కరెక్షన్ చేయలేదు. యాజ్ ఏ లీడర్గా మిమ్మల్ని అడుగుతారు. రేపు మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం ఉండదు. సకాలంలో పనిచేస్తే ఇటువంటివన్నీ మనం అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. నేత్రదాత సుఖీభవ, పత్తిపాటి విజయభవ అనే నినాదంతో చిలకలూరుపేట పట్టణంలో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 44 కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 55,000 మందికి కంటి పరీక్షలు చేసి కంటి చూపులు ప్రసాదించారు. ఈ సందర్భంగా పత్తిపాటి గార్డెన్స్ లో కంటి పరీక్షలు చేయించుకున్న వృద్ధులకి కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ హాజరయ్యారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వృద్ధులకు కంటి చూపు ప్రసాదించడంలో పత్తిపాటి ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ మెగా కంటి వైద్య శిబిరాలు నిర్వహించి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్న వృద్ధులకు కళ్లు లేని వారికి కంటి చూపులు ప్రసాదిస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. హలో సబ్జెక్ట్ చెప్తుంది, మీరు అడ్డం వస్తారన్న ఒక నిమిషం ఆగన్నా. ఈరోజు మన ముఖ్య అతిథి మన రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం చిలకలూరుపేటలో శంకర్ కంటి హాస్పిటల్ పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దానికి ముఖ్య అతిథిగా వచ్చారు. రామకృష్ణ గారిని అభినందిస్తూ ఈరోజు 44వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చిలకలూరుపేటలో ఏర్పాటు చేశాం. గత నెల 29 వాళ్ళందరికీ కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు నిర్వహించి నెల రోజులు అయిన తర్వాత తిరిగి మరలా ఈరోజు కళ్ళజోళ్ళు పంపిణీ కూడా చేయటం జరిగింది. తిరిగి మరలా ఎవరైనా కంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు కంటి పరీక్షలు కూడా నిర్వహించి వారికి మరలా తిరిగి ఆపరేషన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. మా శంకర్ కంటి హాస్పిటల్ శ్రీనివాసరావు గారు చిలకలూరుపేట మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తితోటి ఇక్కడున్న పేదలకు ఉపయోగపడుతూ ఉన్నాడు. శంకర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాసరావు గారి కష్టం కూడా ఉంది. పేదలను ఆదుకోవాలి, ₹1 ఎక్కడ కూడా తీసుకోకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ శంకర్ కంటి హాస్పిటల్. అందువల్లనే దీనికి దేశంలో ఏ హాస్పిటల్కు రానంత ఖ్యాతి, ప్రతిష్ట శంకర్ కంటి హాస్పిటల్కు ఉంది. ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకనే శంకర్ కంటి హాస్పిటల్ మెగా వైద్య శిబిరం అంటే వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. 6 నుంచి 7,000, 10,000 వరకు వస్తూ ఉన్నారు. ₹1 జేబులో చేపెట్టే పని లేదు. బస్సులో తీసుకెళ్తున్నారు, బస్సులో తీసుకొచ్చి వదిలి పెడుతున్నారు. ఇంతవరకు కంప్లైంట్ కూడా లేదు. అది శంకర్ కంటి హాస్పిటల్ యొక్క గొప్పతనం. ఆ విధంగా హాస్పిటల్ తరఫున శ్రీనివాసరావు గారిని వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో 50,000 ఆపరేషన్లు ఇప్పటి వరకు చేయటం జరిగింది. దాదాపు 44 క్యాంపుల్లో మెజారిటీ క్యాంపులు శంకర్ కంటి హాస్పిటలే, మిగతా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అది ఈ యొక్క పత్తిపాటి ఫౌండేషన్ యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ కొన్ని హాస్పిటల్స్ వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర
ఎన్టీఆర్ వైద్యంలో రికార్డు చేస్తున్నారు, అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తూ ఉంది. చంద్రబాబు గారి కష్టానికి కూడా ఫలితం లేకుండా కొన్ని హాస్పిటల్స్ ప్రవర్తిస్తూ ఉన్నాయి. మంచి స్టెంట్ వేయాలనో లేకపోతే ఇంకా అదనంగా పేమెంట్ అవుతుందనో, దీనివల్ల ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ కొంత మేరకు కొన్ని హాస్పిటల్ చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, మేము చేసే కష్టానికి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి కొన్ని హాస్పిటల్ పనితీరు మార్చుకోవాలి. పేదవాళ్ళ దగ్గర డబ్బులు అదనంగా వసూలు చేసే హాస్పిటల్స్ మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఇస్తున్నాం, ఎల్ఓసి తెస్తున్నాం. ఎల్ఓసి ఇచ్చినా కూడా కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎల్ఓసి ఇచ్చిన తర్వాత కూడా ఎల్ఓసి ఇచ్చిన తృప్తి లేకుండా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేసినందువలన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రావాల్సినటువంటి క్రెడిబిలిటీ కొంత డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు విధానాల్లో మార్పు రావాలి. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఈ విధంగా అదనంగా వసూలు చేసేటువంటి వారి దగ్గర కొంత నియంత్రించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఏ ముఖ్యమంత్రి కల్పించినటువంటి సౌకర్యాలు ఎన్టీఆర్ వైద్యం ద్వారా కానీ, ఏ ముఖ్యమంత్రి ఎల్ఓసీలు ఈ విధంగా ఇచ్చినటువంటి చరిత్ర ఏ ముఖ్యమంత్రికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత సీఎం రిలీఫ్ కానీ, ఎల్ఓసీలు కానీ, ఎన్టీఆర్ వైద్యం కానీ ఈ దేశ చరిత్రలో ఒక రికార్డు బ్రేక్ అన్నమాట. అంత పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ హాస్పిటల్స్ కొన్ని గనక బిహేవియర్స్ మార్చుకుంటే, మీకేమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మీరు చేసే కొన్ని చర్యల వల్ల ప్రభుత్వానికి రావాల్సినంత క్రెడిబిలిటీ రాకుండా మీ హాస్పిటల్స్ కొన్ని చేసేటువంటి తప్పుల వలన ప్రభుత్వానికి కూడా కొంత నష్టం జరుగుతూ ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పేదలకు వైద్య సహాయం అందించేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి మించిన ముఖ్యమంత్రి ఇంతవరకు స్వాతంత్రం వచ్చినాక ఎవరు లేరనేటువంటిది, దీని మీద ఎవరైనా ఉంటే చెప్పడానికి కూడా ఎవరు ముందుకొచ్చే అవకాశం కూడా లేదు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం 16వ నెంబర్ జాతీయ రహదారి బోయపాలెం ఫ్లైఓవర్పై ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా 2 లారీలు ఢీకొన్న సంఘటనలో మండల చెలరేగి డ్రైవరు, క్లీనర్లు మొత్తం 4 సంఘటనా స్థలంలోనే సజీవ దహనమయ్యారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్ కావడంతో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. అదే సమయంలో అదే వైపు నుంచి గుంటూరు వైపు నాపురాల లోడుతో వెళ్తున్న మరో లారీ దగ్గరకు వచ్చే వరకు ఆగి ఉన్న లారీని గుర్తించక ఒక్కసారిగా తప్పించిపోయి డివైడర్ ఢీకొని అవతల వైపుకు వచ్చి గుంటూరు నుండి చిలకలూరుపేట వైపు పేపర్ లోడ్తో వెళ్తున్న మరో లారీని ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో క్యాబిన్ ను మూసుకుపోయి అందులో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు మంటలు వ్యాపించడంతో సజీవ దహనమయ్యారు. చిలకలూరుపేట, గుంటూరు అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. వీళ్ళందరూ పంపించారు కదా వాళ్ళు ఏంటంటే రిపేర్ సెక్షన్ ఉంటామంటే ఇడు కూర్చోడా ఉన్నారు. తగలబడిపోయారు మనిషి లోపల.
చిలకలూరుపేట పట్టణంలో వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు. ప్రతి నెల మొదటి తేదీ వృద్ధులకు పింఛన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. आवाज से बोले तो सुना था आवाज करता यही पत्ती पार्टी यही पत्ती पार्टी लाली चंद्रबाबू नायडू दोनों बिल्कुल देते हैं, कौन देते हैं पेंशन है? दोनों देते हैं चंद्रबाबू नायडू पत्तिपाटी पुल्लाराव चंद्रबाबू नायडू साहब पत्तिपाटी पुल्लाराव साहब के पास भेजते हैं पेंशन. అన్నామని కొప్పడవకండి మీ విల్లులో పని. స్థానిక ప్రాంతంలో ద్విచక్ర వాహనాల చోరీల వ్యవహారం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఎడ్లపాడులోని టెంట్ హౌస్ సుభాని ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిపోయారు. బాధితుడు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదే ఇంటిపై అంతస్తులో గత 5 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న డొక్క యాదగిరి తన స్కూటీ నిన్న సాయంత్రం యథావిధిగా ఇంటి ఆవరణలో పార్క్ చేశారు. అయితే మంగళవారం ఉదయం నిద్రలేచి చూసేసరికి వాహనం అక్కడ కనిపించలేదు. వెంటనే బాధితులు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరియు తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఎటువంటి సమాచారం లభించలేదు. తన వాహనం దొంగతనానికి గురైందని నిర్ధారించుకున్న యాదగిరి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనం అర్ధరాత్రి సమయంలో మాయం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జూన్ నెల 30వ తేదీన హైదరాబాద్లో జరిగిన రోటరీ క్లబ్ సమావేశంలో జరిగిన అవార్డుల వేడుకలో స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేటకు అవార్డులు పంట పడింది. ఏకంగా 25 అవార్డులు గెలుచుకుంది. ఈ మేరకు బుధవారం రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పుటూరు ప్రసాద్, బోడి రామసుబ్బారావు మాట్లాడుతూ వారి సేవలు గుర్తించి మరే క్లబ్కు రాని విధంగా అవార్డులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ సీనియర్లు దండా లక్ష్మీనారాయణ, చిలుకూరు శ్రీనివాసరావు, ఎలక్ట్ కార్యదర్శి డాక్టర్ మానం శ్రీనివాసరావు, గోగినేని నాగేశ్వరరావు తదితరులున్నారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మన రోటరీ క్లబ్ చిలకలూరుపేటకి చాలా ముఖ్యమైనటువంటి అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సంవత్సరం కాలం పాటు మరి పనిచేసినటువంటి మన మిత్రులందరికీ కూడా చక్కగా పనిచేసిన తీరును బట్టి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి పెద్ద క్లబ్బుల్లో మన చిల్లూరుపేట క్లబ్కి బెస్ట్ క్లబ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి సిల్వర్ రావడం జరిగింది. అది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సంవత్సరం కాలం పాటు అధ్యక్షుడు ఉప్పుటూరు ప్రసాద్ గారు కానివ్వండి, కార్యదర్శి బోడి రామసుబ్బారావు గారు ఇద్దరు కూడా క్లబ్ సభ్యులందరితో మమేకమయ్యి వాళ్ళు చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే మరి ప్రత్యేకమైన గుర్తింపులు కందిమల సాంబశివరావు గారికి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది రోటరీలో. అదేవిధంగా ఏదైనా గిరీష్ బాబు గారికి, దండా లక్ష్మీనారాయణ గారికి, అంటే రత్నమోహన్ గారికి, వెంకటనారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇవ్వడం జరిగింది. మాకు హైదరాబాద్లో తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లు మీద కలిపి మాకు అవార్డ్స్ రేట్ జరిగింది. స్టూడెంట్ అవార్డ్స్ రేట్ జరిగింది. దాంట్లో మా గవర్నర్ ఎస్వి రామప్రసాద్ గారు, అలాగే మా సభ్యులు అందరం పాల్గొనడం జరిగింది. మనకు వచ్చేటప్పటికి మా క్లబ్కి చిలకలూరు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట తరఫున మాకు మొత్తం 27 అవార్డులు రావడం జరిగింది. ఈ 27 అవార్డులు కూడా 5 గోల్డెన్ వచ్చినాయి, 1 సిల్వర్ క్లబ్కి. అలాగే మా దండా లక్ష్మీ పర్యావరణానికి గుర్తింపుగా 70,000 బాల్స్, సీడ్ బాల్స్ తయారు చేసి రోటరీ క్లబ్. చిలకలూరుపేట మండలం తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాలరావును రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో అనేక విషయాలు చర్చించారు. తహసీల్దార్ను కలిసిన వారిలో చుక్కా విన్సెంట్ పాల్, రెడ్ క్రాస్ మాజీ కార్యదర్శులు కొప్రావూరి నాగేశ్వరరావు, దూళిపూడి శ్రీనివాసరావు కలిసి అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో RRHDS సంస్థ డైరెక్టర్ పులిపాటి కెనడి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ కార్యక్రమంకు తప్పక సహకరిస్తానని తెలిపారు.
పట్టణంలోని వే మార్గంలో బాలాజీ థియేటర్ ఎదురు ఉన్న 35/4 సర్వే నెంబర్ భూమిలో కొంతమంది పేదలు ఇళ్ల స్థలాలకై కొనుగోలు చేశారు. అయితే అవి ప్రభుత్వ భూములుగా గుర్తించి వాటి ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వటం లేదు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ లాలూ సలాం అనుమతులు ఇవ్వాలంటూ గ్రీవెన్స్ లో శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సమక్షంలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆమె స్పందించి వెంటనే పరిశీలించినట్లు తెలిపారని లాలూ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ సలాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో గ్రాండ్ వెంకటేశ హాలు నందు జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ వారికి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నం రెవెన్యూ సర్వే నెంబర్ 34/4 సర్వీస్ ఇనాము భూమిలో గత 2005 సంవత్సరంలో అనేక మంది లబ్ధిదారులు ఆ యొక్క సర్వే నెంబర్లో భూములు కొనుగోలు చేసి ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఆ యొక్క భూముల రిజిస్ట్రేషన్లో నిలుపుదల పైన ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వారిని కలిసి వినతి పత్రం ఇచ్చాను. బాధితులందరి తరపున స్థానిక శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ వారు మా యొక్క అభ్యర్థనను పరిశీలించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పల్నాడు జిల్లా అధికారి అయిన డిఈఓ శ్రీనివాస్ గారికి మా యొక్క వినతి పత్రం వారికి అందజేసి ఈ యొక్క అభ్యర్థనను పరిశీలించి ఆ యొక్క ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు వారికి ఆ సమస్య పరిష్కరించే విధంగా సూచించాలని జిల్లా కలెక్టర్ వారు వారికి ఆదేశించారు. EVSS న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.